పెద్దయ్య గారు ఎవరే? అమ్మో, చిన్నయ్య గారు మీరా? పెద్దయ్య గారు అంటావేంటి? పెద్దయ్య గారు తర్వాత పెద్దయ్య గారు మీరే కదయ్యా మాకు. కానీ నువ్వెప్పుడు నన్ను చిన్నయ్య గారనే కదా అనేది. ఏం చెప్పాలి? అది మీరు పట్టిన పట్టుకి నా మాట కొంచెం తూలిందండి. నా పట్టు నీకు నచ్చిందా? ఆయ్, నచ్చిందండి. ఇక్కడ పట్టుకుంటే ఇప్పుడు ఏమనిపించింది? ఇంకా నచ్చిందండి. మరి ఇక్కడ పట్టుకుంటే ఇంకా ఇంకా నచ్చిందండి. మరి ఎక్కడ పట్టుకుంటే మీరేంటండి బాబు నిల్చోబెట్టి మరీ నాతో నాట్యం వేపిస్తున్నారు. తీయండి చిన్నయ్య గారు. ఏంటి దోసేస్తున్నావు? ఆ గయ్యాలది నీకు సగం జీతం ఇచ్చింది కదా? అవునయ్య గారు. ఇదిగో మిగతా సగం జీతం నేనిస్తున్నా. వెరీ థ్యాంక్స్ అండి చిన్నయ్య గారు. మన మధ్యన థ్యాంక్స్లు గారులు ఎందుకే నా చక్కని చమేలి. సరే మరి నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. సరే చిన్నయ్య గారు. గారు అనద్దని చెప్పాను కదా. సరే చిన్నయ్య. బాయ్ 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 బాయ్. రే నువ్వేంట్రా ఇక్కడ? ఈయనొచ్చాడేంటి? కొమ్మది చూసాడా? నాన్న ఉతకడానికి బనియన్ ఇవ్వడం మర్చిపోయాను. కోమలకిచ్చి ఉతకమని చెప్తున్నా. అవునా, సరే వెళ్ళు వెళ్ళు. అలాగే నాన్న. నాన్న మరి మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఏం చెప్పాలి వీడికి? నువ్వు నాకెలా గుద్దుకున్నావురా? నడుచుకుంటూ వచ్చి గుద్దుకున్నా. నేను ఇక్కడ వాకింగ్ చేస్తున్నా. ఓ అలాగే నాన్న. రే ఒకసారి చూసుకొని నడవరా, లేదంటే గోడ గుద్దుకుంటావు. అలాగే అలాగే, ఆఫీస్కి బయలుదేరుతున్నా. అమ్మయ్యా నా కొడుకు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎవరో వచ్చారు. ఈసారి అస్సలు నోరు జారకూడదు. ఇందాక కొడుకొచ్చాడు కాబట్టి ఈసారి ఖచ్చితంగా అబ్బే వచ్చి ఉంటాడు. పెద్దయ్య గారు కనిపెట్టావా?
నా గయ్యాలి కోడలు నీకు జీతం కట్ చేసింది కదా, అందుకే నీకు ఒక 5,000 ఇద్దామని వచ్చాను. 5,000? మా పెద్దయ్య గారు చాలా మంచోరు. వెరీ థ్యాంక్స్ అండి. కోమలి, నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి. అడగండి అయ్య గారు, చేసేస్తాను. రా, ఏందయ్య గారు ఇక్కడికి తీసుకొచ్చారు? ఆ సందులో గయ్యాలి కోడలుందే, మళ్ళీ మన మాటలు వింటుందేమో అని ఇక్కడ తీసుకొచ్చా. సరే సరే చెప్పండి, ఏదో సాయం అడిగారు. ఏమి లేదే, మీ అమ్మగారు పోయిన తర్వాత నేను చాలా సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంటున్నాను, నీకు తెలుసు కదా. అవునయ్య గారు, నాకు తెలుసు.